టీవీ తెలుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అందక ఆర్థికంగా చితికిపోతున్నారని సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, సిఐటియు నాయకులు కోటిబాబు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య సాగుతున్న జాప్యం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 నెలలుగా జీతాలు రాక ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 18,600 రూపాయల జీతం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కేవలం 13,800 మాత్రమే ఇస్తున్నారని, అందులోనూ కటింగ్లు చేస్తున్నారన్నారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలలోపు జీతాలు చెల్లిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ హామీ ఇచ్చారని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెను నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. సమస్య తేలే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఈ రోజున అధికారులను అడుగుతా ఉంటే కాంట్రాక్ట్ మారింది కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము జీతాలు వేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్ని అడిగితే ప్రభుత్వం నుంచి మాకు బిల్లులు రాకపోవడం వల్ల వేయలేకపోతున్నామని కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద ప్రభుత్వం చెప్పుకుంటా ఇక్కడ కార్మికులను మాత్రం ఎండగడతా ఉన్నటువంటి పరిస్థితి. పొట్టగూటి కోసం, రోజువారీ వాళ్ళ జీవితాన్ని నడపడం కోసం అతి కష్టం పైన కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి మహిళలు, ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి ఈ పనిలో వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా లేకుండా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ గారు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి మొత్తం అంతా మహిళలు కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నటువంటి వాళ్ళు, సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లలో ఉంటూ రవాణా ఖర్చులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున ఒక సామాన్యుడి జీవితం గడపాలి అంటే కనీసం 25,000 లేదే ఈ రోజున ఎక్కడ కూడా కుటుంబం నడిచేటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో లేదు. అద్దెలు కానీ, ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏది చూసినా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడం కోసం మహిళలు రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు, అది కూడా అత్యవసర విభాగమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళని కరోనా టైం వస్తేనే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు, ఇంకో విపత్కర పరిస్థితి సేవారత్న బిరుదుల పేరుతో వాళ్ళని పైకి ఎత్తడము, జీతాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో మాత్రం ఇట్లా కుదేసేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? వాళ్ళకి కావాల్సింది బిరుదులు కాదు, జీతాలు కావాలి. సరిగ్గా ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఖచ్చితంగా ఇస్తే వాళ్ళకి అదే 10,000 అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్పదలిచాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఈ రోజున 18,600 అని జీవోలో పెడతారు, ఇచ్చేటువంటిదేమో 13,800. అందులో కూడా మళ్ళీ కటింగ్లు చేస్తారు. వాళ్ళకి సరైన జీతం నెల ప్రతి నెల ఇవ్వలేనటువంటి ఈ చేతగాని ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా చేస్తుంది అనేటువంటిది కూడా ఈ రోజున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి కార్మికుల తరఫున సిఐటియు ఈ నిర్విరామంగా పోరాటం చేస్తా ఉంటది. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఏవైతే 3 నెలల జీతం ఉందో ఈ రోజు సాయంత్రం లోపు ఇవ్వకపోతే ఈ రోజున సూపరింటెండెంట్ గారు వచ్చి కూడా ఈ రోజున సాయంత్రం 3 గంటల లోపు జీతాలు ఈ రోజు ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం 3 గంటల లోపు ఇవ్వలేకపోతే ఈ సమ్మె నిర్విరామంగా కొనసాగుతూ ఉంటది. జీతాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వం అయినా కాంట్రాక్టర్ అయినా మీరు స్పందించి వెంటనే జీతాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగించడానికి సిఐటియు నిలబడి ఉంటుంది అనేటువంటిది కూడా, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిఐటియు పోరాటాన్ని కొనసాగిస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు ఎన్ కోటబాబు, సిఐటియు నాయకులు. ఈరోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దాదాపు 200 మంది కార్మికులకు పైగా రోడ్డు మీద పడ్డారు. గత 3 నెలలుగా జీతాలు రాని పరిస్థితి. పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఏ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా విన్నపాన్ని తెలియపరిచాం. దానికి కానీ ఎటువంటి స్పందన లేదు. దాదాపు ఒక రోజుకి 500 నుంచి 1000 ఓపీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి కూడా మన విజయవాడకి రోగులు అనేక రోగాలతో వస్తున్న పరిస్థితి. ఇన్పేషెంట్స్, అది కాక ఇన్పేషెంట్స్ దాదాపు 500 మంది పైగా ఉన్నవారు. వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి, ఎటువంటి కల్మషం లేకుండా సేవలు అందిస్తున్నటువంటి కార్మికులను ఈ రోజు రోడ్డు మీద పడేశారు.
ఇందాక చెప్పినట్టుగానే కరోనా టైంలో వీళ్ళు అందించిన సేవ అత్యున్నతం. ఒక్కొక్క అన్నోన్ బాడీస్ కానివ్వండి, అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు అందించే సేవ వాళ్ళ కుటుంబ సభ్యులలాగా వీళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళని ఈ రోజు రోడ్డు మీద పడేసినటువంటి కాంట్రాక్టర్ ని అలాగే ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదా? ఈ రోజు ప్రభుత్వ ఆస్తిని కాపాడుతున్నటువంటి వీళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి బహుమతి ఇదే అని చెప్పేసి సిఐటికి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే మించిపోయింది లేదు. ఈ రోజు రాబో కాలంలో ఈ జీతాలు పడేంత వరకు కూడా ఈ సమ్మెను విరమించబోము. కార్మికులకు అండదండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే ఉండి ఈ ధర్నాన్ని విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పేరు ఎం సుజాత అండి. మేము ఇక్కడ 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు 2 కాంట్రాక్టులు, ఒక కాంట్రాక్ట్ నుంచి ఇబ్బందులు పడతానే ఉన్నాము. ఇది రెండోసారి మేము ధర్నా చేయటము. మాకు సరిగ్గా జీతాలు పడట్లేదండి. ఇది 3వ నెల జరుగుతుంది. 4 రోజులు పోతే 4వ నెల వస్తుందండి. మాకు పిఎఫ్లు కానీ విఎస్ఐ కానీ కట్టిని కానీ మాకు ఏమీ కట్టట్లేదండి. పిఎఫ్ విఎస్ఐ మాకు 3 నెలల మట్టి జీతాలు లేవు సరిగ్గా. అసలు మేము అడుగుతుంటే అధికారులు ఇదిగో రేపు వేస్తామండి, వాళ్ళు చేయండి అని అందరి దగ్గరికి మేము వెళ్తున్నాము వస్తున్నామండి. మరి మేమందరమే ఒంటరిగా బిడ్డలను బతికించుకునే వాళ్ళమేనండి. ఈ జీతాల మీద ఆధారపడి బతికే వాళ్ళమే. మాకు వచ్చేది 14,000 జీతం. 200 తక్కువ 14,000 జీతం ఇస్తారండి. వాటిలో ఒక సెలవు పెట్టామంటే 2 సెలవులు కట్ చేస్తున్నారు. మరి మాకు ఈ 3 నెలలకు జీతాలు రాకపోతే మాకు వచ్చే ఈ 13,000 జీతంలో వీళ్ళు అయిపోతే మేము బిడ్డలను ఎలా బతికించుకోవాలి సార్? మీరందరూ మాకు మేలు చేయాలని, మా తరఫున మీరేదో పోరాడాలని మేము అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. నా పేరు సరళ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాను. నేను వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వచ్చిన కాంట్రాక్ట్ అలా చెప్పేది అదే. మాకు ఏం చెప్తున్నారంటే ఇదిగో వేస్తాం, అదిగో వేస్తాం, ఇదిగో వేస్తాం, అదిగో వేస్తాం అని చెప్తున్నారు. ప్రతిసారి మాకు ఇదే చెప్తున్నారు. మాకు పిఎఫ్ ఈఎస్ఐ అని కడతలేదు, పేసిప్లు ఇవ్వట్లేదు. అన్నోన్ పేషెంట్లకే కానీ ప్రతి వర్కర్కే కానీ ప్రతి పేషెంట్కే కానీ పనిచేయాలి. ఇక్కడ వచ్చి ప్రతిసారి ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళి పని చేయండి, ఎఫ్ఎన్ఓ పని చేయండి, ఎంఎన్ఓ పని చేయండి అని చెప్తున్నాడు. మాకు ఒకటే కావాలి. మాకు 3 నెలల నుండి జీతం పడాలి, పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలి, అంతేనండి.